ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో ఓట్ల వ్యవహారం కాకపుట్టిస్తోంది. కొందరు అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఒకరి పేరు మీదే ఎక్కువ ఓట్లను నమోదు చేస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి ద్వివేది పేరు మీదే ఏకంగా 3 నామినేషన్ వేశారు. ఒకరికి ఒక ఓటే ఉండాలన్నది రూలు. కానీ ఏపీ ఎన్నికల అధికారులు కొందరు ఓటర్ల పేరు మీద ఒకటికి మించిన ఓట్లు ఇచ్చేశారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్ద కుమార్తె హర్షిని రెడ్డి పేరుతో 2 ఓట్లు, ఆయన సోదరి షర్మిల పేరుతో 2 ఓట్లు ఉండగా సాక్షాత్తు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది పేరుతో 3 ఓట్లు ఉన్నాయి. విశాఖలో ఒక ఓటరు పేరుతో అయితే ఏకంగా 9 ఓట్లు ఉన్నాయి. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఒకటికి మించిన ఓట్లున్న ఓటర్లు చాలా మందే కనబడుతున్నారు. జగన్ ఇలాకా పులివెందుల్లో ఒకటికి మించిన ఓట్లున్న ఓటర్లు చాలా మందే కనబడుతున్నారని స్థానికులు చర్చించుకుంటున్నారు. జగన్ కుటుంబ సభ్యుల్లోనే ఇద్దరికి 2 చొప్పున ఓట్లు ఉండడాన్ని వారు గుర్తు చేస్తున్నారు. మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని తాడేపల్లి పట్టణంలో నివాసముంటున్న రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది పేరు మీద 3 చోట్ల ఓట్లు నమోదయ్యాయి. ఈసీ ఇటీవల విడుదల చేసిన తాజా సవరణ 2019 చేర్పులు తొలగింపులతో కూడిన అనుబంధం 2 ఓటర్ లిస్టులో క్రమ సంఖ్యలు 1397, 1398, 1399లో వరుసగా ఆయన ఓట్లే ఉన్నాయి. మరోవైపు విశాఖ జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్న ఎన్నికల అధికారులు ఇటీవల కొత్త ఓటర్ల జాబితాను పరిశీలించగా సీరియల్ నెంబర్ 703 నుంచి 711 వరకు ఆరిలోవకు చెందిన తాటికూరి మణికొండ అనే యువకుడి పేరు, ఫోటో ఉన్నట్టు బయటపడడంతో ఆశ్చర్యపోయారు. విశాఖ జిల్లాలో ఒకటికి మించిన ఓట్లున్న ఓటర్ల సంఖ్య చాలా ఎక్కువగానే ఉంది. ఇవే కాదు, ఒక పోలింగ్ బూత్ పరిధిలోని వారికి వేరే పోలింగ్ బూత్ పరిధిలో ఓట్లు ఉండడం, ఒక ఇంట్లో కొన్ని ఓట్లు ఉంటే మరికొందరివి లేకపోవడం వంటి అవకతవకలు చాలానే జరిగాయి. ఓటర్ నమోదుకు వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలించకపోవడం వల్లనే ఇన్ని తప్పులు దొర్లాయని తెలుస్తోంది. అయితే ఎన్ని పొరపాట్లు జరిగినా తుది ఓటర్ లిస్టు విడుదల చేసేటప్పుడు మార్పులు చేర్పులు చూసుకుని ఓటర్ లిస్టులు విడుదల చేయాల్సి ఉంటుంది. అలాంటిది సాక్షాత్తు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి పేరే ఓటర్ జాబితాలో 3 సార్లు ఉండడం చూస్తుంటే సామాన్యుల విషయంలో ఇంకెన్ని అవకతవకలు జరిగాయనన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఓటు కోసం ఎక్కువ సార్లు దరఖాస్తు చేయడం వలన ఇలా ఒకే వ్యక్తి పేరుతో ఎక్కువగా ఓట్లు పొరపాట్లు జరిగాయని, ఎన్నికలు జరిగే నాటికి పోలింగ్ కేంద్రానికి మార్పులు చేసిన ఓటర్ లిస్టును పంపిస్తామని ఎన్నికల అధికారులు అంటున్నారు.